హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎంతో టేస్టీగా, మెత్తగా ఉండే గులాబ్ జామున్ తయారు చేసుకుందాం. నేను ఒక కప్పు గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నానండి. దానికి కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తగా కలుపుకుందాం. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక తడిగుడ్డ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకుందాం. నేను తీసుకున్న ఒక కప్పుకి 1 కప్పు చక్కెర వేసుకున్నానండి. దానికి 1½ కప్పు వాటర్ వేసి మంచిగా బాయిల్ అయ్యి జిగటగా అయ్యే వరకు చేసుకోవాలి. మరీ తీగ పాకం కాకుండా కొంచెం జిగురుగా ఉండేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం. ఇలా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్‌లో నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న ఉండల్ని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈక్వల్‌గా ఫ్రై అవుతాయి. వేగిపోయాయండి. ఇప్పుడు తీసి ప్లేట్‌లో పెట్టుకుందాం. అలాగే మిగిలినవి కూడా మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉండలన్నిటిని షుగర్ సిరప్‌లో వేసి ఒక గంట నాననివ్వాలి.
అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ తయారైంది. మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.